నమస్తే, వెల్కమ్ టు పోరాటగలం టీవీ. నేటి వార్తా విశేషాలు. తెలంగాణ స్టేట్ ట్రైబల్ టీచర్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షునిగా బాణోతి ఈరు నాయక్ ఈరోజు తెలంగాణ స్టేట్ ట్రైబల్ టీచర్ ఫెడరేషన్ ఈరోజు చేస్తున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ సమస్యల మీద పోరాటంతో పాటు ఈ సమాజంలో ఉన్నటువంటి నైతిక విలువల మీద కూడా మేము పోరాటం చేస్తూ డిఎస్సి 2024ని ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ మన రేవంత్ రెడ్డి గారు ఒక 65 రోజుల కాలంలోనే 11,000 పైచిలకు ఉపాధ్యాయ పోస్టులను ఈరోజు రాష్ట్రంలో మరి నిరుద్యోగులకు అందిస్తూ ఈరోజు వారి కుటుంబాలను నింపారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో విద్యాశాఖను ముందు నడిపించే దాంట్లో వారు ఒక మంచి పాత్ర పోషించారని చెప్పి తెలంగాణ స్టేట్ ట్రైబల్ టీచర్ ఫెడరేషన్గా మేము అభినందిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో గతంలో ప్రభుత్వం చేసిన తప్పులు 317 జీవోతో ఈరోజు రాష్ట్రంలో అనేక మంది ఉపాధ్యాయులను ఉద్యోగస్తులను ఇబ్బంది పెట్టిన ఆ జీవోలో ఉన్నటువంటి లోపాలు తప్పిదాలు ఏదైతే ఉన్నాయో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందు మేము పెట్టినాం. అదే క్రమంలో ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఉద్యోగస్తులకు మరి వారికి న్యాయం చేయాలని చెప్పేసి కూడా మా సంఘ పక్షాన ప్రస్తుతం పనిచేస్తున్న రేవంత్ రెడ్డి గారికి మేము విన్నవించడం జరిగింది. వారు కూడా సానుకూలంగానే ఉన్నారు. 2-3 రోజుల్లో వాటికి సంబంధించిన వాటి బదిలీకి సంబంధించిన వాటి అడ్జస్ట్మెంట్కి సంబంధించిన ఉత్తర్వులు వచ్చే పరిస్థితి వస్తుందని చెప్పేసి మేము తెలియపరుస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రధానంగా ఎప్పుడో ఒక 2012, 2007, 2008 కాలంలో డిఎస్సి ఆగిపోయింది. ఆ రోజు 30% ఏదైతే 70-30 డిఈడి అని చెప్పేసి కేసు పెట్టి ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం వీరిని ఏదైతే ఆపిందో 30% శాతంలో ఉన్నటువంటి ఈరోజు ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో 2008 డిఎస్సి అభ్యర్థులను వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకొని ఈరోజు వాళ్ళ వెరిఫికేషన్ అయిపోయి కూడా రాష్ట్ర ప్రభుత్వం వారికి ఉద్యోగం ఇచ్చే దిశగా మరి పోరాటం చేస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వడానికి మరి సుముఖంగా ఉంది. 2-3 రోజుల్లో వారికి కూడా ఉద్యోగాలు కల్పించాలి. ప్రభుత్వం ఆ దిశగా పనిచేస్తుందని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో అనేక మంది ఎస్ఎస్ఏ పరిధిలో పనిచేస్తుంటే సర్వ శిక్ష అభియాన్ పరిధిలో అనేక మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు కావచ్చు, ఒప్పంద ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు. వారికి జీతాలు ఈరోజు చాలా కాలం నుంచి పెంచకపోవడం అనేది బాధాకరమైన విషయం. వాళ్ళు చిన్న ఉద్యోగస్తులు చిన్న జీతాలతో వాళ్ళు చాలా రోజుల నుండి పనిచేస్తూ ఉన్నారు. వారికి జీతాలు పెంచాలి, వారితో దాంతోపాటు రెగ్యులర్ చేయాలని చెప్పేసి తెలంగాణ స్టేట్ ట్రైబల్ టీచర్ ఫెడరేషన్గా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో 1,80,000 పైచులకు ఉద్యోగస్తులు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సిపిఎస్ విధానంలో పనిచేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం గతంలో ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం ఒక మెరుగు ఉన్నది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మేము తెలియపరుస్తూ ఉన్నాం. తెలంగాణ స్టేట్ ట్రైబల్ టీచర్ ఫెడరేషన్గా ఏదైతే సిపిఎస్ విధానం ఉందో ఆ విధానాన్ని రద్దుపరిచి నూతన పెన్షన్ విధానాన్ని రద్దుపరిచి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇకపోతే మనం ఎప్పటి నుంచో గతంలో ప్రభుత్వాన్ని మేము ఎన్నోసార్లు విన్నవించినాం. పే రివిజన్ కమిటీ పెట్టండి, పే రివిజన్ని మీరు ఏదైతే ఉద్యోగస్తులు ఉపాధ్యాయుల జీతాలు పెంచండి అని చెప్పేసి ప్రతి 5 సంవత్సరాలకు పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది అని చెప్పి తెలియపరుస్తూ మరి ఏదైతే పే రివిజన్ కమిషన్ ఉందో ఆ నివేదికను వెంటనే మీరు తీసుకొని మరి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులకు పిఆర్సీని అందించాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో 4-5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి, వెంటనే ప్రకటించాలి ఉద్యోగ ఉపాధ్యాయులని చెప్పేసి మేము తెలియపరుస్తున్నాము. గతంలో ఇక జూలైలో ఈ రాష్ట్ర ప్రభుత్వం బదిలీలు కావచ్చు, ప్రమోషన్లు కావచ్చు చాలా రకాలు చేసి ఈ విద్యా వ్యవస్థని మార్పు చేసే దాంట్లో మరి ముఖ్యమంత్రి గారు మరి ఒక విధానపరమైన నిర్ణయంతో పోతా ఉన్నారు. కాబట్టి అదే క్రమంలో ఏదైతే పీజీహెచ్ఎం ప్రమోషన్స్ ఈరోజు రాష్ట్రంలో ఆగిపోయినాయో వారిని కూడా మరి భర్తీ చేసి మరి యొక్క పర్యవేక్షణను మరి ముందు పెంచాలని చెప్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో అనేక ఎంఈఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఎంఈఓ పోస్టులు ఏదైతే ఉన్నాయో మండల విద్యాశాఖ పోస్టులు మరి సరైన రీతిలో లేకపోతే మరి ఏదైతే మనం అనుకుంటున్నామో మానిటర్ వ్యవస్థ లేకపోతే మరి విద్యా వ్యవస్థలో సరైన విధానం ఉండకపోవచ్చు, గుణాత్మకమైన విద్యను మనం అందించకపోవచ్చు. కాబట్టి వెంటనే ఎంఈఓ పోస్టులను భర్తీ చేయాలని చెప్పి మా సంఘ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అనేక జిల్లాలో డిఈఓ పోస్టులు, జిల్లా విద్యాశాఖ అధికారి పోస్టులు కూడా రెగ్యులర్గా లేవు. కాబట్టి వాటిని కూడా మరి రెగ్యులర్ పోస్టులు ఇస్తూ అక్కడ ఒక రెగ్యులర్ డిఈఓలను జిల్లా విద్యాశాఖ అధికారులను నియమిస్తే మరి రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఒక మంచి మార్పు ఉంటుందని చెప్పేసి ఒక గుణాత్మకమైన విద్యను మరి పేద పిల్లలకు మనం అందించమని చెప్పేసి తెలంగాణ స్టేట్ ట్రైబల్ టీచర్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షునిగా నేను విన్నవిస్తా ఉన్నా. ఇదే క్రమంలో మేము చెప్తా ఉన్నాం, పిల్లలకి ఒక మంచి సౌకర్యాలను అందించండి. పాఠశాలలో బిల్డింగ్స్ సరిగా లేని పరిస్థితుల్లో ఉన్నాయి. అమ్మ ఆదర్శ పాఠశాలలో పనిచేసిన ఉపాధ్యాయులకు, ప్రధాన ఉపాధ్యాయులకు, కాంట్రాలకు కొంతమందికి ఇంకా బిల్లులు రాని పరిస్థితి. వారికి బిల్లులు కల్పించండి. ఇంకా అనేక పాఠశాలలో సౌకర్యాలు కల్పించాలని పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆ సౌకర్యాలు కల్పించాలని మేము కోరుతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారికి ఈరోజు మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అన్ని పాఠశాలల్లో ఎలక్ట్రిసిటీ బిల్లు అనేది ఫ్రీ అని చేశారు. కాబట్టి ఫ్రీ విద్యుత్ ఇస్తూ ఉన్నారు. కాబట్టి తెలంగాణ స్టేట్ ట్రైబల్ టీచర్ ఫెడరేషన్ పక్షాన వారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం.
ఇకపోతే అదేవిధంగా స్కావెంజర్ పాఠశాలలో మేము ఎన్నోసార్లు సంఘాలుగా విన్నవించినాం. ముఖ్యమంత్రి గారు మరి అన్ని సంఘాలని ఈరోజు హైదరాబాద్ వేదికగా ఒక సమావేశం ఏర్పాటు చేసి మీకు స్కావెంజర్లను కూడా ప్రతి పాఠశాలకు ఇస్తామని చెప్పారు. ఇచ్చారు కూడా. కాబట్టి మా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి జీతాలు కూడా వెంటనే కల్పించాలని చెప్పేసి మరి రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో మార్పు రావాలని చెప్పేసి ఒక విద్యా కమిషన్ని పెడుతూ రాష్ట్రంలో అనేక మార్పులను తీసుకురావాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి అదే క్రమంలో విద్యా విధానంలో మార్పు రావాలి. గుణాత్మకమైన విద్యను పేద ప్రజలకు అందించే దాంట్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు మేము కూడా కట్టుబడి ఉండి సంఘాలుగా ఈరోజు ప్రభుత్వాలకు కూడా సహకరించి మరి పేద విద్యార్థులకు మంచి విద్యను అందించే దాంట్లో తెలంగాణ స్టేట్ ట్రైబల్ టీచర్ ఫెడరేషన్గా మేము ముందుంటామని చెప్పేసి మీకు తెలియపరుస్తూ ఇకపోతే మేము ఒకటే చెప్తా ఉన్నాం. ఇదే ప్రాంతంలో ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఖమ్మం ఉమ్మడి జిల్లా ఏజెన్సీ ప్రాంతం కావచ్చు, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ఏజెన్సీ ప్రాంతం కావచ్చు, వరంగల్ ఉమ్మడి ప్రాంతం కావచ్చు, ఏజెన్సీ ప్రాంతం కావచ్చు, ఆ ప్రాంతాల్లో 2000, 2001, 2002 డిఎస్సీలలో అన్ట్రైన్డ్గా పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు ఏదైతే పనిచేస్తా ఉన్నారో వారికి ప్రమోషన్లు కల్పించే దాంట్లో డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ నుంచి నియామకపు తేదీ నుంచి సర్వీస్ తీసుకుంటే వారికి కూడా న్యాయం జరిగి పదోన్నతులు వస్తాయని చెప్పేసి తెలంగాణ స్టేట్ ట్రైబల్ టీచర్ ఫెడరేషన్ పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నా. బంజారా భవన్ ఖమ్మం సమావేశంలో తెలంగాణ స్టేట్ ట్రైబల్ టీచర్ ఫెడరేషన్ బాణోతు ఈరునాయక్ ఆధ్వర్యంలో వివిధ సంఘాలు అనగా టీటీఎఫ్, టీఎస్, యూటీఎఫ్ సంఘాల నుంచి దాదాపు ఒక 90 మంది ఉపాధ్యాయులు చేరడం జరిగింది. సంఘ నియమానికి వాళ్ళు గుర్తిస్తూ చేస్తున్న పనిని గుర్తిస్తూ ఈరోజు సంఘంలో వారు వచ్చినందుకు వారికి మేము సంఘ తరపున ప్రత్యేకమైన ఆహ్వానిస్తూ ప్రత్యేకమైన ధన్యవాదాలు వాళ్ళకి తెలియజేస్తాము.